పెసరపప్పు ఇంట్లో ఉంటే మనము వడలు కానీ, పెసరపప్పు పాయసం కానీ చేస్తాం కదా! అలా కాకుండా పెసరపప్పు ఊతప్ప చేయండి. చాలా చాలా బావుంటది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా పెసరపప్పును 3 గంటలు నానబెట్టి పక్కన పెట్టుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా అండి. చాలు. ఇవి ఉంటే మనము పెసరపప్పుతోని ఊతప్ప స్టార్ట్ చేయొచ్చండి. ముందుగా పెసరపప్పుని బాగా శుభ్రంగా కడిగి మిక్సీ జార్ తీసుకొని పప్పు అందులో వేసి పచ్చిమిర్చి వేయండి. చాలామంది కొంచెము కారం ఎక్కువగానే తింటారు కదండి. మా ఇంట్లో కొంచెం తక్కువ తింటారు కాబట్టి నేను కొద్దిగానే వేసా పచ్చిమిర్చి. తర్వాత అల్లం ముక్కలు వేయండి, జీలకర్ర వేయండి, కరివేపాకు వేయండి, కొత్తిమీర, పుదీనా, పసుపు, రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసి బాగా కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోండి. దోసపిండిలాగా లూజ్గా కాకుండా కొంచెం బరక బరకగా ఊతప్పకు కావలసినట్టుగా గట్టిగా రుబ్బి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఊతప్ప రావాలంటే కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ లూజ్గా పలచగా అయితే మళ్ళీ అది దోసపిండి అయిపోతుంది. ఇలా గట్టితనం ఉంటేనే ఊతప్ప కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. తినడానికి కూడా మన నోటికి రుచిగా కూడా ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేయండి. దోస పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక గంట తీసుకొని కొంచెం ఊతప్పలాగా గట్టిగా వేయండి, దొడ్డుగా వేయండి. దోశలాగా పల్సగా కాకుండా దొడ్డుగా వేసి ఒక్క 5 మినిట్స్ వదిలేయండి. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు మధ్యలో వేసి కొంచెం ఆయిల్ వేసి అటు ఇటు తిప్పి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. అన్ని ఊతప్పలు అలాగే వేసుకొని మీకు నచ్చినట్టు పచ్చడిలో కానీ, చట్నీతో కానీ, టమాటా పచ్చడితో కానీ తినొచ్చండి. ఏదైనా బాగుంటుంది. నేను ఈరోజు అల్లం పచ్చడితోని టేస్ట్ చేసినండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చిందండి. మా పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తిన్నారు. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇక తింటే ఎలా ఉంటుందండి, ఆహా మజానే వేరు కదా. చూడండి, నాకైతే చాలా చాలా సూపర్గా నచ్చిందండి. నేనైతే ఫస్ట్ టైం చేసిన చాలా ఇష్టంగా కూడా తిన్నాను నేను. ఆ ఉల్లిగడ్డ దంచుకొని ఆ దోశలాగా అది ఎంత బాగుంది చూడండి. చూడండి ఎంత బాగుంది చూడరా. అలా కట్ చేస్తుంటేనే నోట్లో ఊరిలో వచ్చినట్టు టేస్ట్ కూడా అలా అద్దుకొని ఆహాహా సూపర్ ఉంటుంది కదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.